జమ్మూ కాశ్మీర్లో కాట్రా సమీపంలో వైష్ణోదేవి ఆలయం ఉంది. ఇది ఋగ్వేద కాలం నాటిదిగా భావించేవారు. ఇది త్రికూట పర్వత శ్రేణిపై మంచు కొండల మధ్య ఉంటుంది. వైష్ణో స్థల పురాణం గురించి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో రత్నాకరుడు అనే దుర్గాదేవి భక్తుడు ఉండేవాడు. రత్నాకరుడు ఆయన భార్య నిరంతరం దుర్గామాతను కొలుస్తూ ఉండేవారు. ఈ దంపతులకు సాక్షాత్తు అమ్మవారే కూతురుగా జన్మిస్తుంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు కలిసిన స్వరూపమే వైష్ణోదేవి. ఆ దంపతులు ఆ బాలికకు వైష్ణవి అనే పేరు పెట్టారు. వైష్ణవికి చిన్నప్పటి నుంచి శ్రీరామునిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉండేవి. చిన్ననాటి నుంచి శ్రీరాముణ్ణి కళ్ళారా చూడాలని తపిస్తూ అరణ్యంలో వెళ్ళి తపస్సు చేయసాగింది. 9 సంవత్సరాల వయసులో శ్రీరాముని దర్శనం కలుగుతుంది. శ్రీరాముని చూసిన తరువాత వైష్ణవి అతడిని వివాహం చేసుకోమని కోరుతుంది. అప్పుడు శ్రీరాముడు తాను ఏక పత్ని వ్రతుడని, ఈ జన్మకు సాధ్యం కాదని చెప్తాడు. అయినా కొన్ని సంవత్సరాల తరువాత తాను ఇక్కడికి వచ్చినప్పుడు తనను గుర్తుపడితే తనను తప్పకుండా వివాహం చేసుకుంటానని చెప్తాడు. ఆ తరువాత వైష్ణవి త్రికూట పర్వతంపై చేరుకొని వైష్ణోదేవిగా తపస్సు చేయసాగింది. నానాటికి వైష్ణోదేవి ప్రతిభ, తపస్సు ఆ ప్రాంతాల్లో వ్యాపింపసాగాయి. అది చూసి ఆ ప్రాంతంలో ఉన్న గోరఖ్నాథ్ బాబా సహించలేకపోయాడు. ఎలాగైనా వైష్ణోదేవి అక్కడ లేకుండా చేయాలని ఆయన శిష్యుడైన భైరవనాథ్కు ఆజ్ఞాపిస్తాడు. ఆ తరువాత ఏం జరుగుతుందని నేను పార్ట్ 2లో వివరించాను. తప్పకుండా చూడండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.